హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తానంతా నేనైతే బాగున్నాను. ఇన్ని రోజులైతే జలుబు జ్వరంతో చెవి నొప్పితోటి ఇన్ని రోజులకి ఇన్ని రోగాలతోటి రికవర్ అయితే అయ్యాము. ఇంకా పొయ్యమంట వర్షాకాలం వచ్చిందంటే చాలు వేణీళ్ళు అయితే కాబెట్టుకుంటాం కదా. ఇంకా ఇంటి ముందు అయితే పొయ్యి అయితే పెట్టుకొని పొయ్యమంట అయితే వేసుకున్నాం. నీళ్ళు అయితే కాగుతుంది. ఇంకా వంటకైతే ప్రిపేర్ చేయాలి. ఈరోజు స్పెషల్ ఏంటి అనేది కూడా మీకు బ్లాగ్లో అయితే చూపిస్తాను. అంతకంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా వీడియో అయితే చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పల్లెటూరులో ఇంటి ముందు ఇలా పొయ్యి మంట చేసుకొని నీళ్ళు కాబెట్టుకోవడమే కదా. ఎందుకంటే సిటీస్లో మనం ఎప్పుడూ హీటర్లే యూజ్ చేస్తాం కదా. పల్లెటూరులో మాత్రమే ఇలా ఇంటి ముందు కట్టెల పొయ్యి మీద, ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అలాంటి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి లేవు కదా. ఇక అందుకనే మీకు ఎందుకన్నా షేర్ చేయాలని చెప్పించి షేర్ అయితే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా టైం అయితే 6:30 అట్లా అయితే అవస్తుంది. ఇంకా నేనైతే పొయ్యమంట వేసుకున్నాను కదా. వర్షం పడుతుంది కదా, నీళ్ళు తేమగా అదే పుల్లలు తేమగా ఉండటం వల్ల పొయ్యి అనేది కొంచెం లేట్గానే మండుతుంది. ఇంక ఇంట్లో అందరికైతే నీళ్ళు కాగాలి కదా. ఇట్లా వేడి వేడి నీళ్ళు ఒంట్లో బాగాలినప్పుడు ఇలా కాబెట్టుకొని పోసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మబ్బు చూడండి పట్టింది మబ్బు అయితే. ఇంకా అంతలోకి అయితే నీళ్ళు కాగుతాయి అని చెప్పేసి ఇంక ఇంట్లోకి అయితే వచ్చాను. పాపకైతే నీళ్ళు అయితే కాగబెట్టాను మంచి నీళ్ళు తాగడానికి. తర్వాత రైస్ అయితే కడిగి పెట్టాను. మార్నింగ్ అయితే టమాటా పప్పు చేశాను. ఇంకా అదే చూపిస్తున్నాను మీకైతే. తర్వాత కొంచెం మామిడికాయ పచ్చడి అంటే ఇంకా అది కూడా పైనతో సర్ది గిన్నెలు అయితే తోమేసుకున్నాము. ఇంక ఈరోజు స్పెషల్ ఏంటి అంటే, మాకు ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి మా హస్బెండ్ కూడా ఏం తినలేదని చెప్పేసి చికెన్ అయితే ఒక 100 రూపీస్ అలా తెచ్చుకున్నారు. ఇంకా నేను మన కోసం వాళ్ళని ఎందుకు నోరు కట్టేయాలని చెప్పేసి ఇంకా చేస్తా అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను అనమాట. టమాటాలు అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆల్రెడీ వీడియో ఉంది కదా, కాకపోతే వీడియోస్ చేయక లేట్ అవుతున్నాయి. డైలీ అలా అవుతుంది. చికెన్ కర్రీ గురించి అయినా చెప్పాలని చెప్పేసి ఇంకా కర్రీ చేసుకుంటే మీతో మాట్లాడినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. అయితే ఇప్పటికీ కోల్డ్గా ఉంది, చెవి నొప్పి అయితే బాగా ఉంది ఫ్రెండ్స్. దానివల్ల అసలు మాట్లాడడానికి కూడా ఒక చెవి వినపడనట్లే ఉంది నాకైతే. వాయిస్ ఓవర్ ఇచ్చడానికి కూడా ఓపిక లేదు. కాకపోతే కొంచెం సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ అవుతున్న టైంలో మనం ఇలా డల్ అయిపోతే బాగోదు కదా అని చెప్పేసి ఏదో ఒకటి మీతో మాట్లాడాలని చెప్పేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. అంతేకాకుండా దేవుడు మనకు అన్నింత ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే ఏదైనా తినాలి, తినడానికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇలా రోగాలు కానీ ఫీవర్ అనే కాదు, ఏదైనా కానీ రోగాలు వచ్చినప్పుడు మనం తినాలంటే తినలేము. డైటింగ్ అని చెప్పేసి పేర్లు పెట్టేసి మనము అసలు తినడానికి ఇష్టపడము. అలాంటిది ఏదైనా రోగం వస్తే అసలు తినాలన్నా తినబుద్ధి కాదు. అలాంటిది డైటింగ్ అలాంటివి వేస్ట్ ఫ్రెండ్స్. మంచి కడుపు నిండా తినండి, హెల్తీగా ఉంటే చాలు. మనకి లావుతోటి పర్సనాలిటీస్తో సంబంధమే ఉండదు, అసలు ఏ గొడవ కూడా ఉండదు. అవునంటారా కాదంటారా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఎందుకు అంటే హెల్తీగా ఉన్నప్పుడే మనం ఏదైనా తినగలము. ఏదైనా ఏజ్లో మాత్రమే ఉన్నప్పుడే తినగలము. ముసలి వాళ్ళైనా కానీ అసలు ఏం తినలేము. అందుకని నా వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రత్యేకించి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ తినండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇంకా చికెన్ అయితే మామూలు టైంలో ఓన్లీ చికెనే తీసుకొచ్చేవాడు. ఈసారి మాత్రం లివర్స్ ఎక్కువ తీసుకొచ్చాడు. కానీ మేము తినకూడదు కదా, ఏం చేస్తాం. నోరు ఊరిపోతుంది అసలు చూస్తుంటే. అంత ఇష్టం అనమాట చికెన్. నేను వీక్లీ 2 టైమ్స్ అని తింటూనే ఉంటాను మామూలు టైంలో అయితే. ఎన్నైనా ఎట్లయినా ఉండని కానీ చికెన్ అంటే అంత ఇష్టం అనమాట. అందుకే మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్కి ఫ్రై ఇష్టం ఉండదు, టమాటా కావాలని చెప్పేసి ఒక్కడికైనా కానీ, పాపం పేరుకి ఒక్కడికైనా కానీ ఇంకెవరికొకరికి వేస్తూనే ఉంటాం కదా, బావగారికన్నా ఎవరికొకరికి. ఇంకా అందుకనే గ్రేవీ కావాలని చెప్పేసి ఇంకా టమాటాలు కూడా వేస్తాను. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందంట. అంటే ఎప్పుడు బాగానే వస్తుంది, ఇంకొంచెం బాగుంది. ఇంకా నేను ఇలా చేస్తాను ఫ్రెండ్స్, టమాటా అదే చికెన్ కర్రీ అయితే. మీరు ఎలా చేస్తారు? ఇంకేమైనా టమాటాస్లో కాకుండా ఏమైనా స్పెషల్ ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా అంటే ఎక్కువ లివర్స్ ఉన్నాయి కదా అందుకు అడుగుతున్నాను. ఫ్రై టమాటా కాకుండా ఏమైనా చేసుకోవచ్చునో మీకు తెలిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు వాటర్ పోయకూడదు, అయినా ఏం కాదు, కానీ గ్రేవీకి మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి పడతాయి అని చెప్పేసి కొంచెం వాటర్ పోసి మంచిగా బాయిల్ అయితే చేసుకోవాలి. ఇంకా కర్రీ అయితే మనకి ప్రిపేర్ అవుతుంది. అంతలోకి రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా మా పాప చూడండి, మా అనని అయితే స్నానం చేసి మంచిగా డ్రెస్ వేసుకుంది. పౌడర్ మాత్రం అస్సలు రాపించుకోదు, ఏడిపే పౌడర్ అంటే. వెనక్కి పో, హాయ్ చెప్పు.
నీళ్లు కాగుతున్నాయి అక్కడ. అయితే మమ్మీ ఏం కూర అంటే చికెన్. నీకులే, మనకు లేదు, ఓన్లీ డాడీకి. ఇంకా వంట అయితే చేశాను కదా, అయిపోయింది. ఇంకా స్నానం అయితే చేద్దామని చెప్పేసి అందరూ అయితే స్నానాలు అయితే చేశారు. ఇంకా నాకు ఒక్కదానికి అనమాట. ఇంకా నీళ్ళు అయితే తోడుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ నా ఈవినింగ్ వ్లాగ్. చల్లటి సాయంత్రం వేళ కట్టెల పొయ్యి మీద ఇలా, అసలు నా ఆలోచన కట్టెల పొయ్యి మీద వంట చేయాలని. చూద్దాం, ఒకవేళ ముందు వీడియోస్లో ఏమన్నా చేయగలుగుతానేమో చూద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు అయితే చూసారు అనుకుంటున్నాను. చూస్తే కనుక మీలో మన ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ విలేజ్ ఛానల్ని, పల్లెటూరులో ఎలా ఉంటాయి అన్నదే నా బ్లాగ్స్లో ఉంటాయి. స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మేము ముందుంటాను.